ఓ శిల్పి చక్రవర్తి, నన్ను ఆ డేగ నుంచి నా ప్రాణాలు కాపాడావా? నువ్వేం చింతించకు, నా ప్రాణం పట్టేసి నీ ప్రాణం కాపాడటం ముఖ్యమా? ఆగు లేదా ఈ పావురం నన్ను ఆశ్రయించింది. ఆశలను విడిచిపెట్టడం న్యాయమేనా? ఓ శివి చక్రవర్తి, నీవు సత్య ధర్మాలను ఆచరించడం చేత కలంకం లేనివాడువని విన్నాను. అటువంటి నీవే మిక్కిలి ఆకలితో ఉన్న నాకు ఆహారం దొరకకుండా చేయడం న్యాయమేనా? అన్ని ప్రాణులు కూడా ఆహారం మూలంగానే వృద్ధి పొందుతాయి. ఈ పావురం నాకు ఆహారం కాకపోతే ఆకలి బాధతో నా ప్రాణాలు పోతాయి. అట్లయితే నా పిల్లలు, నా భార్య కూడా బతకజాలరు. ఒక పావురాన్ని కాపాడి ఇన్ని ప్రాణులను హింసించడం ధర్మానికి వ్యతిరేకమే కదా. ధర్మం తెలిసిన వారు ధర్మానికి కీడు చేసే ఎటువంటి ధర్మాన్నైనా ధర్మం అని మనసులో తెలుసుకోరు. ధర్మం అనేది అన్నిటికీ మేలును చేతగానే ఉండాలి. ఈ పావురం నాకు వేధించే నిర్దేశింపబడిన ఆహారం. దేగాలు పావురాలను తింటాయి అనే వేద వాక్యం ఉన్నది కాబట్టి దీనిని నాకు ఆహారంగా ఇవ్వు. ప్రాణభయంతో వచ్చి ఈ పక్షి నన్ను ఆశ్రయించింది. నా స్థితులని విడిచిపెట్టడం